ఇప్పుడే ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే చూశాను భయ్య. ఫస్ట్ టైం ఈ ఐపీఎల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం 86 రన్స్ కొట్టి అవుట్ అయిపోయారు మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఇది ఘోరం, దారుణం, అరాచకం, అన్యాయం ఏదైనా అనుకోవచ్చాక అసలు ఈరోజు మ్యాచ్ ఎందుకు చూసానరా అనిపించేంత ఫీల్ వచ్చింది నాకు. మీరందరూ కూడా అదే అనుకోండి. అసలు మ్యాచ్ చూడలేదు అనుకోండి. వాళ్ళు చెప్పినట్టు మ్యాచ్ అసలు మనం వినలేదు, చూడలేదు, అసలు మ్యాచ్ జరగలేదు అనుకోండి. ఇంకంత దారుణం అనమాట ఈరోజు. పైగా గుజరాత్ చేతిలో ఓడిపోవడం అయితే ఇది మరీ దారుణం, అన్యాయం. సరే అండి, ఇంకా మ్యాచ్ అన్నాక ఇవన్నీ కామనే. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆట అన్నాక సహజం, గెలుపు ఓటం సహజం. కానీ ఇది కొద్దిగా దారుణంగానే ఉంది. 86 రన్స్ కొట్టి ఆల్ అవుట్ అయిపోవడం అంటే ఈ 2026 టైంలో ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు. ఇంతవరకు ఎవరు ఇంత తక్కువ రన్తో అయితే అవుట్ అయిపోలేదు. యాక్చువల్గా ఇంతకుముందు అయితే 40 రన్స్కి 35 రన్స్కి 30 రన్స్ కూడా అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు కొన్ని టీంలు. 86 రన్స్ అంటే ఈ 2026లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈ 2026 టైంలో ఫస్ట్ టైం ఇంత దారుణమైన స్కోర్ కొట్టడం. కాబట్టి మ్యాచ్ ఎవరు చూడలేదు అనుకోండి ఫ్యాన్స్ అందరూ, ఇంకా జీటీ వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్. పాయింట్ టేబుల్ 2లోకి అయితే వాళ్ళు యాడ్ అయ్యారు, 1లో యాడ్ అయ్యారు అనుకుంటా. ఇంకా మొత్తానికి ఆర్సీబీ, జీటీ ఇవి రెండు స్ట్రాంగ్ టీంలు అయ్యాయి. ఇంకా నెక్స్ట్ చెన్నై, పంజాబ్ ఇంక ఈ 2 టీంలు ఉన్నాయి. ఇంకా చూద్దాం ఏ టీం ఎలా ఆడుతుందో ఏందనేది. ఇంకా ఎల్ఎస్జీ, ముంబై ఇవి 2 అయితే ఎలిమినేట్ అయినాయి. ఒకవేళ చూద్దాం వీటిలో కూడా ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కాబట్టి ఏదైనా ఛాన్స్ రావచ్చేమో. ఈ 2 టీముల్లో ఎల్ఎస్జీ, ఎంఐ ఈ 2 టీములు కూడా వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. చూద్దాం బహుశా. ఎందుకంటే నెట్ రన్ రేటింగ్ కూడా బాగా తగ్గిపోయింది అనమాట. కాబట్టి రన్ రేటింగ్ కూడా తగ్గింది కాబట్టి ఏదైనా ఛాన్స్ ఉండే ఛాన్సులు ఉన్నాయి. దేనికి ఎల్ఎస్జీకి, ఎంఐకి ఒక ఛాన్స్ అయితే ఉంది అనుకుంటా. అది చూద్దాం అది ఏమవుతుందో. కానీ ఎస్ఆర్హెచ్కి అయితే ఇంకొక 2 ఛాన్సులు అయితే ఉన్నాయి. కానీ ఈ మధ్యలో ఏం జరుగుతుందో చెప్పలేము. అయితే క్రికెట్ అన్నాక ఇది సహజమే, సామాన్యమే. ఇవన్నీ సహజం, సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. కానీ కొద్దిగా ఈ 2026 టైంలో ఇది మరీ కొద్దిగా ఘోరం, దారుణం. సరేండి, మొత్తానికి అయితే జీటీ వాళ్ళకి ఆల్ ద బెస్ట్. ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను ఆల్ ద బెస్ట్. ఇంకా బాగా ఆడండి. మన ఎస్ఆర్హెచ్ వాళ్ళకి కూడా ఆల్ ద బెస్టే, బాగా ఆడాలి. ఫైనల్ కప్పు ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళే గెలవాలి. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్.